నిన్న రాత్రి నుంచి బహుశా ఈరోజు తెల్లవారుజామున 2:00కల్లా సుమారు 12-13 మంది కౌన్సిలర్లని స్థానిక పోలీసులు సిఐ కిడ్నాప్ చేశారు. తక్షణమే ఆ సిఐ ఆ యొక్క కౌన్సిలర్ల బాధ్యత తీసుకొని వెంటనే వదిలిపెట్టకపోతే చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయ పరంగా ఎటువంటి పోరాటం చేయాలో ఆ సిఐ మీద అటువంటి పోరాటం జరుగుతుంది. ప్రతి కౌన్సిలర్ ఇంటికి పోయి పోలీసులు మీ మీద కేసులున్నాయి, మిమ్మల్ని సిఐ గారు రమ్మంటున్నాడని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఇంకా తెలియట్లేదు. అందరి ఫోన్లు ఆఫ్ అయి ఉన్నాయి. చాలా మటుకు ఎక్కడో ఒక కరీముల్లా అనే కౌన్సిలర్ ఒక్కటే ఆన్లో ఉంది. అతనితో మాట్లాడాం, మీరే వినొచ్చు. పక్కన కారు పెట్టి కొంతమంది తెలుగుదేశం గూండాలు సిఐ కలిపి కిడ్నాప్ చేశారు. దీనికి పూర్తి బాధ్యత సిఐ వహించాలి. తక్షణమే మా కౌన్సిలర్లు, ఎందుకంటే ఇంకా గంట టైం ఉంది మాకు కౌన్సిల్ హాల్కి పోయే టైం. కౌన్సిలర్లు వస్తే వెంటనే అందరూ పోతారు, అక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిద్ది. కౌన్సిలర్ని కిడ్నాప్ చేసింది సిఐ, పూర్తి బాధ్యత సిఐ వహించాలి. మీరే విన్నారు ఈ రోజున. తక్షణమే వాళ్ళని విడుదల చేయాలి, వదిలేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ కూడా చూస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళు లేరు, సిఐ కూడా లేడు. పోలీస్ స్టేషన్ పోదాం అనుకుంటే ఇప్పుడే మీ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఎస్పీ గారితో మాట్లాడతాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ వీడియోను కూడా అన్ని ఛానల్స్ కి ఇస్తున్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నిక. దీనికేం జనం అక్కర్లా, అందుకే మేము ఎవరిని పిలవాలా, మీరే చూస్తున్నారు. పిలిస్తే కొన్ని వందల వేల మంది వస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఒక్కడికి కూడా కబుర్ చేయలేం మేము. ఎందుకు? ఇది కౌన్సిలర్ల ఎన్నిక, 32 మంది అక్కడికి పోవాల్సిన ఎన్నిక. దీనికి జనం ఎందుకు? 32 మంది పోతారు, ఓటేస్తారు. తక్షణమే సిఐ ఎవరినైతే కౌన్సిలర్ని కిడ్నాప్ చేశాడో వదిలిపెట్టండి, వాళ్ళు పోయి ఓటింగ్ లో పాల్గొంటారు. లేకపోతే రేపు తన మీద యాక్షన్ ఉంటుంది. సరే, ఎన్నిక ఇంకో రోజు జరుగుతుందా, ఈ రోజు జరుగుతుందా, అది క్షణాల్లో చూద్దాం. మరి వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయో మళ్ళీ 1 గంట తర్వాత మీ అందరితో మాట్లాడతాను. చర్యలు ఏముంటాయో చూద్దాం.